చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై, సమస్యలపై చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. పోలవరం, అమరావతి పనుల విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు గతంలో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని విడుదల చేయాలని కూడా కోరారు చంద్రబాబు నాయుడు గారు. దీంతో పాటు ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రాజెక్టుకు అవసరమైన ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చూడాలని ప్రధానమంత్రిని కోరారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి స్పెషల్ అసిస్టెంట్స్ ద్వారా ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం అందించాలని, వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో తలపెట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు జరిపే ప్రాజెక్టులపై కూడా చర్చించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్పై చర్చించారు. ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ పనుల శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితోటి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ అయ్యారు. వారితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర నిధుల విడుదల వంటి అంశాలపై కూడా చర్చించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఢిల్లీ పర్యటనలో చర్చించిన ఆర్థికపరమైన అంశాలపై కేంద్రం ఎంతవరకు సాయం చేస్తుందో మనం ఎదురు చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.